ప్రధాని నరేంద్ర మోదీ గురువారం థాయిలాండ్ లో బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్న మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ 6 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ కు తాయి పీఎం పెటోంగ్ టార్న్ షినావత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యనస్, శ్రీలంక పీఎం హరిని అమరసూర్య సైతం హాజరు కానున్నారు. 2018లో నేపాల్లోని కాఠ్మాండులో జరిగిన 4వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్ లో జరిగింది. ప్రధాని మోదీ పర్యటన గురించి థాయిలాండ్ లో భారత రాయబారి నగే సింగ్ స్పందించారు. మోదీ పర్యటనతో థాయిలాండ్ లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. Vai,